యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము ఏంటంటే పశువుల తొట్టె అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. ఏంటి పశువుల తొట్టె అని చూసినట్లయితే లోకసువార్త 2వ అధ్యాయము 7వ వచనము. తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములయ్యా. రోజు నైనా ప్రతి విధమైన వర్తమానముల చేత మీరు మాట్లాడుచున్నారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ప్రతిదినము క్రిస్మస్ నానా సందేశం అందించడానికి నువ్వు ఇచ్చిన మహోన్నతమైన కృపను బట్టి వందనాలు. నాయన ఏం మాట్లాడాలో తండ్రి నాయన తెలియకపోయినప్పటికీ తండ్రి నా ద్వారా మీరు మాట్లాడుచున్నారు, నమ్ముచున్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నాయన నువ్వెంతగానో తగ్గించుకొని నాయన దీనుడిగా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చినావు. ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చినావు తండ్రి నాయన సమస్తమైన మానవాన్ని రక్షించడానికి ప్రభా. మరి దినాన్న లోక రక్షకుడిగా వచ్చినావు తండ్రి. ప్రతి ఒక్కరు దాన్ని తెలుసుకుని మారు మనసు రక్షణ పొందుకునే కృపధన్యత దయచేయమని ప్రభా. మీరు తేటగా నన్ను స్పష్టంగా మాతో మాట్లాడమని చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయునేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమె. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్నారండి. పశువుల తొట్టె. పశువుల తొట్టె ఏంటి అంటే మరి ఇక్కడ మరి దేవుడు స్పష్టంగా మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మనం ఒకసారి ఆలోచించాలండి. ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన బంగారపు రాజావీధుల్లో తిరిగే మరి గొప్ప ఆధిక్యత ఉన్నప్పటికీ మరి ఆయన బంగారపు మరి సింహాసనం మీద కూర్చునే ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా మరి అంతగా తగ్గించుకొని రావడానికి గల కారణం ఏంటండి? ప్రతి మానవాళి పాపము. మరి ప్రతి మానవాళి పాపము ఆయన్ని తగ్గించుకుని రిక్తుడిగా దీనుడిగా మరి ఆయన మన యొక్క పాపం నిమిత్తమై ఎంతగా తగ్గించుకున్నాడో ఆలోచించవలసిన వారమైనాం. ఆయన బంగారపు ఉయ్యాల్లో ఊగే ఆధిపత్యాన్ని కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనకి స్థలము లేక మరి పశువుల తొట్టెలో పరుండబెట్టినట్లుగా చూస్తూ ఉంటామండి. ఇక్కడ మరి తన తొలిచూరు కుమారుని కని మరి ఎవరిని కన్నదండి? మొదటిగా మరి మరియమ్మ గారి గర్భంలో ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు ప్రభు వారే కదండి. అందుకని ఇక్కడ తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి మరి పుట్టగానే శిష్యుని దేంతో చుడతారండి? గుడ్డలతో చుడతారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి లోకంలో జన్మించినప్పుడు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టి అని రాయబడింది కదండి. మరి డెలివరీ అయిన తర్వాత ప్రతి విధమైన బిడ్డను దేంతో చుడతారండి? ఆ యొక్క గుడ్డలతోనే చుడతారు. ఎవరు పుట్టగానే మరి బట్టలు వేయడము, నచ్చిన వస్త్రాలు తొడగడం ఏమన్నా ఉంటుందండి? ఆ చిన్నపిల్లలకి గుడ్డని చుడతా ఉంటారు. మరి ఆ బిడ్డని పొత్తిగుడ్డలతో చుట్టి మరి ఆ యొక్క ప్రసవం అయినప్పుడు వాళ్ళు సత్రంలో ఉన్నారండి. ఆ సత్రంలో స్థలం లేకపోయిందంట. స్థలం లేకపోవడం వలన మరి ఆ యొక్క బిడ్డను తీసుకుని మరి ఒక పశువుల తొట్టెలో మరి ఆయన పరుండబెట్టడం అనేది జరిగింది. ఎంత మరి ఆయన తగ్గించుకున్నాడో, ఎంత మరి ఆయన మరి ఏ స్థితిలో ఉన్నారు చూడండి. ఆ యొక్క పశువుల పాక ఎలాంటి స్మెల్ వస్తుందండి? భయంకరమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎవరైనా ఉండడానికి ఇష్టపడతారండి? మరి ఆ యొక్క పశువులు చిరాకు చేయడం వల్ల మరి ఎంత చండాలంగా ఉంటుంది కదండి అక్కడ వాతావరణం. కానీ దేవుడు ఎంతగా మరి తగ్గించుకున్నాడో
ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుందండి. ఆయనకి స్థలం లేకపోయిందంట. ఆ చిన్న బిడ్డకి స్థలం లేకపోయిందంటండి. ఆ సత్రంలో ఎక్కడైనా ఒక మూలనైనా ఆ బిడ్డకి స్థలం లేకుండా ఉండదు. కానీ మరి స్థలం లేకుండా ఆయన యొక్క పశువుల తొట్టెలో పరుండబెట్టారంటే ఈ లోకానికి మాదిరి చూపించాలి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో, మరి పరలోక సింహాసనాసీనుడిగా ఉన్న ఆయన మనందరి కోసం ఎంతగా తగ్గించుకున్నారో ఈ లోకానికి ఒక సందేశం అందాలండి. అందు నిమిత్తమే మరి ఆయన ఆ యొక్క పశువుల తొట్టెలో పరుండబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు నీవు నేను మరి మన బిడ్డలు ఏమన్నా మనకు పుట్టారనుకోండి, ఆ పసికందుల్ని హాస్పిటల్లో స్థలం లేదని మరి మనం ఇంటికి తీసుకొస్తామా? లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారిని ఉంచిన రీతిగా ఏదో ఒక చోటకెళ్ళి పశువుల తొట్టిలో పరుండబెడతామండి. ఎవరైనా ఇష్టపడతారా? ఎవ్వరూ ఇష్టపడరండి. ఒకవేళ ఇక్కడ అక్కడ స్థలాలు లేకపోతే ఏ చెట్టు కిందో బయట ఎక్కడో ఉంచుతాకి ఇష్టపడతారేమో, కానీ అలాంటి పశువుల పాకల్లో లేకపోతే అలాంటి భయంకరమైన స్మెల్ వచ్చే చోట ఉంచడానికి ఎవరు ఇష్టపడరు కదండి. కానీ ఆయన మరి ఆ తొట్టిలో పరుండబెట్టారంటే మరి ఇవన్నీ మనము గ్రహించుకునే వారమై ఉన్నాం. మన బిడ్డలు చిన్నగా ఏదన్నా ఎవరైనా అవమానించారంటేనే మన ప్రాణం చివుక్కుమంటుంది కదండి. ఎవరైనా ఏదన్నా అన్నా, ఒకవేళ ఇలాంటి సందర్భాలు ఏ సందర్భంలో అయినా కలిగినప్పుడు మరెంతో వేదన చెందుతారు బిడ్డలు ఇలా ఉన్నారంటే. కానీ మరి తన బిడ్డని మరియమ్మ గారు ఆ యొక్క పశువుల తొట్టెలో ఎట్టడానికి ఎంత వేదన చెంది ఉంటారో. నా బిడ్డకి స్థలం లేదా, ఏంటి పశువుల తొట్టెలో పెట్టాలని వేదన చెంది ఉంటుంది కదండి. తల్లి ఎంత వేదన చెంది ఉంటుంది. కాబట్టి ఇది ఆయనకి మన యొక్క ప్రతి విధమైన కోరికలు నెరవేర్చబడుతున్నాయి. మనము స్వేచ్ఛగా జీవించుచున్నాము. మరి అపరాధములు చేసిన మనల్ని ఆ యొక్క అపరాధం నుంచి విడిపించి రక్షించి దేవుడు స్వేచ్ఛా జీవితాన్ని మనకి ఇచ్చాడండి. మన యొక్క మరి భారాన్ని ఆయన భరించాడు. అనేక మంది కోసము ఆయన మరి శిలువ యాగం చేశారు కదండి. సమస్తమైన సృష్టి కోసము ఆయన తన ప్రాణాలు అర్పించినట్లుగా చూస్తూ ఉంటాం. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించవలసిన వారమే. ఎంతగా దేవుడు తగ్గించుకున్నాడండి. మరి ఎంతగా ఆయన మన కొరకు త్యాగం చేశారో ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మనం ఎవరి కోసము త్యాగం చేయం, మన స్వార్థం మనం చూసుకుంటూ ఉంటాం. కానీ ఆయన పసిబాలుడుగా ఉన్నప్పుడే ఆయన తగ్గింపుని మనకు చూపించారండి. భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి విడిపించడానికి, మరణ ఛాయల్లో నుంచి, మరి నశించిపోచిన జీవితాల నుంచి మరి తప్పించి వెలుగునివ్వడానికి, ఆయన రక్షణను మనకు చూపించడానికి ఆయన ఈ దినాలలో ఒక రక్షకుడిగా జన్మించారు. ఈ సువార్తమానము మనం అనేక మందికి తెలియజేసేవారు ఉన్నాం. తెలియజేయాలండి. అందరికి మరి దినాన్న ఆయన పుట్టారని తెలుసు మరి క్రైస్తవులకి. కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వారికి సువార్త అందించాలి. ఆయన గొప్పతనాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మరి వాళ్ళకి పరిచయం చేసేవారిగా ఉండాలి. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చేవారిగా ఉండాలండి. మరి ఈ క్రిస్మస్ దినాల్లో అనేక మంది మరి మారు మనసు పొంది రక్షింపబడి మరి దేవుల్లో చేర్చబడేవారు ఉండాలని ఆయన ఈ దినాన్న మనకు తెలియజేస్తూ ఉన్నారు. క్రిస్మస్ అంటే మరి క్రీస్తుని మనం ఆరాధించేవారు ఉండాలి. ఎలాంటి ఆరాధన అంటే ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించేవారిగా ఉండాలి. అలాగే ఎప్పుడైతే జీవిస్తామో దేవునికి ఇష్టమైన మనుషులుగా మనం ఉండగలుగుతాం.
లోకంలో జరుగుచున్నట్లుగా ఎప్పుడు లోకానుసారంగా ప్రతిదీ మనము జరిపించినట్లయితే అది దేవునికి ఇష్టమైనది కాదండి, దేవునికి అవమానం కలిగించేవే. అలాంటి రీతిగా కాకుండా చాలామంది ఈ దినాల్లో క్రిస్మస్లు చేసుకుంటూ ఉన్నారు. స్కిట్లు వేసుకుంటే మరి యోసేపు అని, మరియమ్మ అని, రాజు అని, గొర్రెల కాపర్లని, దేవదూతలని, గొల్లలని ఇలాగూ మరి వాళ్ళని మేకప్ చేసి దాని ద్వారా సువార్త అందించడం మరి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాని డ్యాన్సులు అనేది దేవునికి అవమానకరమని చెప్పుకోవాలండి. ఎందుకంటే మరి ఆ గొర్రెల కాపర్లు సంతోషించి గంతులు వేశారు. కానీ ఈ దినాన్న దేవుని నామముకి ఎలాంటి అవమానం కలుగుతుందంటే మరి చాలా సినిమా పాటలు మనం వింటూ ఉన్నాం, అందులో డ్యాన్స్లు వేస్తారు కదండి. వాటినే మరి దేవుని యొక్క మరి సాంగ్స్కి ఉపయోగించి మరి ఆ యొక్క డ్యాన్సులు మరి దేవుని పాటలకు ఉపయోగించి వేస్తూ ఉన్నారు. అది దేవునికి చాలా అవమానకరం. సినిమా స్టెప్పులు లాంటివి మరి సినిమాల్లో వేస్తున్న లాంటివి వేస్తే దేవునికి అవమానం తెచ్చేవారిగా ఉంటాం. మరి ఒక పాటకు తగ్గట్టుగా మనము మరి నృత్యము చేయగలిగితే దేవుడు సంతోషిస్తాడేమో. కానీ మరి సినిమా స్టెప్పులు వేస్తూ మరి సినిమాలో ఎలా వేస్తున్నావు దేవుని పాటలకి యాడ్ చేసి వేయడం అనేది దేవునికి నచ్చే విషయం కాదండి. కాబట్టి మనం ఏది చేసినా కూడా దేవునికి ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చేసేవారిగా ఉండాలి. అలాగూ చేస్తే దేవుడు మన బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. మరి స్కిట్ల ద్వారా లోకానికి ఒక సువార్త అందజేసే వారిగా ఉండాలి. అలాగూ ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు. ఈ దినాన్న తండ్రి నాయన అనేక చోట్ల క్రిస్మస్లు జరుగుచున్న తండ్రి నాయన జరుపుకోవడం కాదు కానీ తండ్రి ఈ క్రిస్మస్లో మేమేం నేర్చుకోవాలో నాయన మాకు నేర్పించండి. ఆత్మతోనూ సత్యముతో నేను ఆరాధించుకుని కృప దయచేయండి ప్రభా. మరి నాయన నీ సన్నిధికి అవమానం కలగకుండా నాయన ప్రభా, నీ సన్నిధానంలో తండ్రి నాయన ప్రభా నీకు ఇష్టమైన పాత్రలుగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ నామము అవమానపరచబడకుండా కృప చూపించమని చిన్న ప్రార్థన దీనపరాన్ని సన్నిధాన్ని చేర్చుకోమని నా జననేస్తున్న నామములో అడిగినాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.